హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాగి పిండితోటి సర్వప్ప తయారు చేసుకోబోతున్నామండి. రాగి పిండి హెల్త్కి చాలా మంచిదండి, ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, ఇంకా 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు శనగపిండి వేసుకొని కలుపుకోండి. కాస్త ఆయిల్ వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో ఎక్కువ వాటర్ పట్టవండి, కొంచెం తక్కువ వాటర్ పోసుకొని కలుపుకోండి. ఇందులోకి మీరు కావాలనుకుంటే క్యారెట్ తురుము, ఇంకా ఏదైనా ఆకుకూర వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. ఇలా సాఫ్ట్ ముద్దలా కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ మీద, నాన్ స్టిక్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అలా అయితేనే రాగిపిండి ఫుల్గా కుక్ అవుతుంది, లోపలి వరకు కుక్ అవుతుంది. లేదంటే ముందే మాడిపోతుంది, లోపలి వరకు కుక్ అవ్వదు. చూసారు కదా, 1 సైడ్ కుక్ అయిందండి. ఇది కుక్ అవ్వడానికి 8 to 10 మినిట్స్ వరకు చాలా టైమే పట్టుతుందండి, ఎందుకంటే లో ఫ్లేమ్లో కుక్ చేస్తాం కదా. మధ్యలో మధ్యలో ఆయిల్ పోసుకోండి. ఇలాగే మొత్తం చేసుకోండి. ఇది రోజు ఒకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే వెయిట్ లాస్ ఈజీగా అవుతారండి. అంతేకాకుండా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.